Dear friends, I'm excited about today, ప్రియ స్నేహితులారా, నేటి దినాన్ని బట్టి ఉత్సాహభరితుడనవుతున్నాను. awaiting on what God's blessing is going to come upon us. ఎటువంటి దైవాశీర్వాదం మన మీదకు రాబోతోందోనని. We see it in Exodus 17:15. నిర్గమకాండము 17:15లో మనం చూడగలం. The Lord is my banner, యెహోవాయే నా ధ్వజము, Jehovah Nissi, యెహోవా నిస్సి, the Lord my banner. ప్రభు నాకు ధ్వజమై ఉన్నారు. You know, when the Lord becomes our symbol, మీకు తెలుసు కదా, ప్రభు మనకి సంకేతంగా ఉన్నప్పుడు, when He's the symbol on our banner, ఆయన మన ధ్వజం మీద సంకేతంగా ఉన్నప్పుడు things fear and start to happen. కార్యాలు భయపడి అన్నీ కూడా జరగడం ప్రారంభిస్తాయి. When my grandfather suddenly had a visitation from the Lord, మా తాతయ్య గారికి అకస్మాత్తుగా పరలోక సందర్శన భాగ్యం కలిగి ఉన్నప్పుడు an angel came and took him and showed him hell. ఒక దూత ఆయన దగ్గరకు వచ్చి ఆయన తీసుకువెళ్ళి పాతాళాన్ని చూపించారు. He saw various demons there, and he saw the throne of Satan. అక్కడ వివిధ రకాల దురాత్మలను సాతానును ఆయన చూచి ఉన్నారు. There Satan was sitting on the throne just like the throne of God and planning with his other demons. అక్షరాల అక్కడ సాతాను యేసయ్య వలె సింహాసనం మీద కూర్చుని ఉండి మిగిలిన దయ్యాలతో ప్రణాళికలు ఆలోచన చేస్తున్నాడు. They were planning on how to take over nations, ఒక దేశాన్ని ఎలా చెరపట్టాలని ఆలోచన చేస్తున్నాడు. in which man they could get into to take over a nation. ఒక దేశాన్ని చెరపట్టడానికి ఏ మనిషిలో ప్రవేశించాలా అని ఆలోచన చేస్తున్నారు. As they were discussing, వారు చర్చించుకొనుచు ఉండగా the angel turned to my grandfather and said, Dinakaran, దూత మా తాతయ్య గారి వైపు తిరిగి ఏం చెప్పారంటే, ఇదిగో దినకరన్, now see the fun. ఇప్పుడు తమాషా చూడు. And he just whispered, Jesus. ఆ దూత యేసు అనే పేరుని మెల్లగా చెప్పాడు. That whisper echoed in the halls of hell. ఆ యొక్క మెల్లని స్వరం పాతాళలోప గదులలో ప్రకంపిస్తూ ఉంది. And when it reached the ear of Satan, he got up from the throne. అది సాతాని చెవికి చేరగానే అతడు సింహాసనం మీద నుంచి పైకి లేచాడు. And he said, has Jesus come back to tie us up once and for all? అతను అంటూ ఉన్నాడు, నిరంతరమునకు మనం కట్టివేయబడేలాగా ఉండులాగున యేసు వచ్చేసాడా? The demons feared and shook. దురాత్మలు భయముతో వణికిపోతూ ఉన్నారు. Such is the name of Jesus. యేసు నామము అటువంటిది. And he's putting that name upon you as a banner ఆయన అట్టి నామాన్ని ధ్వజముగా మీ మీద ఉంచుతూ ఉన్నారు. and showing that it is he who is with you. ఆయనే మీతో కూడా ఉన్నాడు అని చూపిస్తూ ఉన్నారు. Why do we need to be afraid, my friend? నా స్నేహితులారా, మనం ఎందుకండి భయపడాలి? All that we need to do is to keep his name with us. మనము చేయవలసిందల్లా ఒకటే, మనము ఆయన నామాన్ని మనతో కలిగి ఉండాలి. Honor that name ఆ నామాన్ని ఘనపరచాలి. and never disown that name. ఎప్పుడు కూడా ఆ నామాన్ని కాదనుకోకూడదు. Keep that name in your ministry. ఆ నామాన్ని మీ పరిచర్యలో కలిగి ఉండాలి. Continue to keep that name upon you in society నిరంతరాయముగా సమాజంలో ఆ నామాన్ని మీ మీద మీరు కలిగి ఉండాలి. and in the workplace. అలాగే పనిచేసే స్థలంలో కూడా. Because when you carry the name of Jesus upon you, ఎందుకనగా యేసు నామాన్ని మీ మీద మీరు మోయుచున్నప్పుడు, when you go and to fulfill what he wants మీరు వెళ్ళి ఆయన కోరిన దానిని నెరవేర్చి ఉన్నప్పుడు, and do things which only pleases him, దేవునికి సంతోషకరమైన వాటినే మీరు చేసి ఉన్నప్పుడు, attacks will come against you దాడులు మీకు విరుద్ధంగా వచ్చేస్తుంటాయి. and people will try to test you. ప్రజలు మిమ్మల్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తారు. The devil will try to test you. అపవాది పరీక్షించడానికి ప్రయత్నిస్తాడు. They'll say, oh, if you betray this person and say false things about him, we will give you promotion. వారంటారు కదా, ఈ వ్యక్తిని పట్టిస్తేనే, తప్పు సంగతులు చెప్తేనే అప్పుడు మాత్రమే మీకు పదోన్నతిని కల్పిస్తామని చెప్తారు. Only if you pay this bribe, you can go forward, man. ఈ లంచాన్ని చెల్లిస్తే మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు అన్నట్టుగా చెప్తుంటారు. Those will be the tests, అటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. whether we are falling into wrong ways మనము తప్పు మార్గాల్లో పడిపోతామా అని, and disowning the name of Jesus. యేసయ్య నామాన్ని కాదనుకుంటామా అన్నట్టుగా. But when you stand for his name, even in that situation, కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నామం కొరకై మీరు నిలిచి ఉన్నప్పుడు, and keep the Lord as your banner, ప్రభువును మీ యొక్క ధ్వజముగా కలిగి he ఉన్నప్పుడు, will exalt you much higher, ఆయన మిమ్మును ఔన్నత్యముగా లేవనెత్తుతారు. much higher than any man can give. ఏ నరుడు ఇవ్వగలిగిన దానికంటే ఎత్తుగా లేవనెత్తుతారు. That is the blessing that comes with the Lord being our banner. ప్రభువును మన ధ్వజముగా కలిగి ఉన్నప్పుడు అట్టి ఆశీర్వాదమును మనం కలిగి ఉండగలము. Thank you, Lord, for this great blessing. ప్రభువా, ఈ గొప్ప ఆశీర్వాదం కొరకు వందనములు. Be our banner today, ఈ Lord. రోజున మాకు మీరు ధ్వజంగా ఉండండి, Be our symbol today. మా యొక్క సంకేతముగా ఉండండి. Place your name upon us, Lord. మీ నామాన్ని మా మీద ఉంచండి ప్రభువా. What a mighty name we carry. ఎంత బలమైన నామాన్ని మేము మోస్తున్నాం. We are the children of the Almighty మేము God. సర్వశక్తి గల దేవుని బిడ్డలమై ఉన్నాము. Perfect everything for your children, ఈ Lord. బిడ్డల కోసం సమస్త
సమస్తాన్ని పరిపూర్ణము చేయండి. Remove their obstacles. వారి ఆటంకాలను తొలగించండి. Remove and give them victory in their tests. వారి పరీక్షలలో ఆటంకం తొలగించి జయం ఇవ్వండి. Help them be strong and be faithful to you. నీకు నమ్మకస్తులుగా బలీయముగా ఉండాలని సహాయం చేయండి. Prosper such children. అటువంటి బిడ్డల్ని వర్ధిల్ల చేయండి. Take them to great heights. వారిని గొప్ప ఉన్నత్యాన్ని తీసుకువెళ్ళండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.